రాజకీయాల్లో దూకుడుతనం కొంతవరకే పనిచేస్తుంది. మితిమీరిన దూకుడుతో చేటు ఎక్కువ. ఇప్పుడు అటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రమేష్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. కృష్ణా జిల్లా నుంచి హేమాహేమీలైన నేతలున్నారు. అటువంటి వారిని కాదని జోగి ఆ జిల్లా రాజకీయాల్లో ప్రవేశించడమే కాదు, శాసించారు కూడా. అయితే దానికి తోడు ఎంతో దూకుడు కనబరిచారు. కానీ వైసీపీ హయాంలో ఆ దూకుడు కాస్త అతి చేశారు. దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అయితే గత 17 నెలల్లో అనేక రకాల పరిణామాలు జరిగాయి. అధికార కూటమితో రాజీ చేసుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ గత అనుభవాల దృష్ట్యా కూటమి జోగి రమేష్ విషయంలో జాగ్రత్త పడింది. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే ఆలోచనపై కూటమి పెద్దలు సీరియస్ గా ఉన్నారు. బలమైన ఆధారాలతో అరెస్ట్ అయిన జోగి ఇప్పట్లో బయటకొచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచారు జోగి. మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. తాను దూకుడుతనం ప్రదర్శిస్తే కానీ పదవి దొరకదని భావించారు. సరిగ్గా మంత్రివర్గ విస్తరణ ముందు దాదాపు 100 వాహనాలతో చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేశారు జోగి రమేష్. చంద్రబాబు ట్రాక్ రికార్డును కూడా లెక్క చేయలేదు. ఆయన ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని కూడా గ్రహించలేదు. భారతదేశంలోని సీనియర్ పొలిటీషియన్ అని చూడలేదు. ఏకంగా ఆయన ఇంటిపై దండయాత్ర చేసేసరికి జోగికి ఎనలేని గుర్తింపు వచ్చింది. జగన్ పిలిచి మంత్రి పదవి ఇచ్చేసరికి జోగి రమేష్ కింద మీద చూడలేదు. నోటి నుంచి వచ్చిన ప్రతి మాట తూటాలా పేలేది. చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. పవన్ పై వ్యక్తిగత దాడి కొనసాగించేవారు. కేవలం బీసీ నేత అనే ట్యాగ్ లైన్ తో జగన్ కలకాలం ముఖ్యమంత్రి అని భావించి చాలా రకాలుగా ప్రత్యర్థులను వెంటాడారు. దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. వైసీపీ హయాంలో తాను ఎలా ప్రవర్తించారో జోగికి తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల జాగ్రత్తలు పడ్డారు. అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే అగ్రిగోల్డ్ భూములు కొట్టేశారన్న ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై విచారణ మొదలెట్టింది. జోగి రమేష్ దూకుడుతో పాటు కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ అయ్యారు. అది మొదలు ఆయనలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ వేడుకల్లో మంత్రి కొలుసు పార్థసారథి, కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే గౌతు శిరీషతో వేదిక పంచుకున్నారు. కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ జోగి రమేష్ చర్యలు టీడీపీ శ్రేణులకు తెలుసు. దాంతో అతన్ని అడ్డుకోగలిగారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతోందని జోగికి తెలుసు. అందుకే మొన్న మధ్యన తనకు తాను స్వచ్ఛందంగా చంద్రబాబు సతీమణి విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసింది తప్పు అని మాట్లాడారు. ఈ విషయంలో తన భార్య కూడా తనను ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా చంద్రబాబుకు తనపై ఉన్న కోపాన్ని తగ్గేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీలో జోగితో ఎంతో లబ్ధి పొందిన వైసీపీ నాయకత్వానికి ఉన్న అభిప్రాయం. కానీ అధికారానికి దూరమైన తర్వాత అధికార కూటమికి భయపడి జోగి చేసిన ప్రయత్నాలు నాయకత్వానికి ఆగ్రహం తెప్పించాయి. కనీసం జోగిని పట్టించుకోలేదు కూడా. ఒకానొక దశలో జోగిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా ప్రచారం నడిచింది. అటు కూటమి చేరదీకపోవడంతో వైసీపీ నాయకత్వంలో అనుమానం పెరగడంతో జోగి రమేష్ లో ఆందోళన మొదలైంది. దీంతో నాయకత్వాన్ని నమ్మించాలంటే ఏదో పని చేయాలని కల్తీ మద్యం తయారు చేయించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్లాన్ తెలుస్తోంది. అది బెడిసి కొట్టడంతో ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు జోగి. అయితే ఈ కేసులో ఆయన బయటపడతారా? ఇప్పట్లో బెయిల్ లభిస్తుందా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.